ఖమ్మం టౌన్ రేవంత్ రెడ్డి ఏసీబీలకి సిబిఐలకి సిఐడికి లొంగి టౌన్లో మొత్తం బూటెగ్గర్ ల్యాండ్ గ్రాబర్స్ రెడ్డి క్యాష్ తయారయ్యారు. పోస్టర్లోంచి వచ్చి తలకాయ మీద బ్రెయిన్ హ్యామరేజ్ ఉందండి మాకు. మేము దేవుడికి పెట్టుకుంటున్నాం మంచి కావాలని. అయితే ఇంట్లో తమ్ముడు మెంచులు వేస్తున్నారు పూనకాలు వచ్చినట్టు. తమ్ముడి మీద నుంచి మరి ఇంటి చుట్టూ ఎవరైతే కొద్దిగా మాట విన్నారో నా మాట వాళ్ళ మీద నుంచి లేచి వచ్చి నరకడానికి చూస్తున్నారు. మరి ఎట్లా మంత్రాలు యంత్రాలు ఎక్కడ పెట్టారో తెలీదు. పసుపులో పెట్టిందంట లంబాడిది. ఇంటి చుట్టూ లంబాడులు ఆమె కమ్మ ఒక కోటికి ఇస్తాం ఇల్లు తీసుకోమని చెప్పుద్ది. ఆ ల్యాండు ఆ పక్కన మీ మీదకి రాకుండా చెప్తుంది కానీ ఇవ్వట్లేదు. మేము ఎక్కడ డిమాండ్ చేయలేదు. వాళ్ళకి పోలీసులకి ఇన్ఫామ్ చేస్తే ఇంటెలిజెన్స్ బ్యూరో కూడా ఒకడు ₹1,00,00,000 వేసుకోమని చెప్పిండు. మాలోళ్ళు మాదిగోళ్ళు మా ఇంట్లో ఆవాహన కావద్దురా అంటే చచ్చిపోయిన శవం మీద వేసి నన్ను చంపారంట ఎక్కడో. అది రికవర్ చేస్తుండు శివుడు. డైరెక్ట్గా శివుడి మీద వేసుకొని మనిషిని చేసి మనిషి ఇచ్చాడు. అట్లా చేయొద్దని చెప్పి ముడుపులు కడుతుందంట అమరక. నిన్ను చంపేపోతాం, నిన్ను నరికేపోతాం, నిన్ను పాతేసిపోతాం అని వాళ్ళు అట్లా లుచ్చా మాటలు మాట్లాడుతున్నారు. మన ఇంటెలిజెన్స్ బ్యూరోకి ఆడపిల్లల్ని ఎరేసారట. ఆడపిల్లల్ని డబ్బుల్ని మరి కార్లని ఇల్లుని బంగ్లాని ఇవాళ కాకపోతే రేపిస్తాం నీ కొడుకులు బాగుంటారని చెప్పి ఎవడెవడు ఎట్లా ఎక్కడెక్కడ ఇచ్చారో మాకు తెలియదు. కానీ మేము ఇప్పుడు ఈరోజు అనౌన్స్ చేసేదంతా మేము కాపు మున్నూరు కాపు తెలగ నాయుడు వాళ్ళకి 5,000కే మీకు ఒక గొర్రెని ఇస్తున్నాం మేము. అంటే గొర్రెలు ఉంటాయి కదా కోసుకోవడానికి దేవుళ్ళు పెట్టుకోవడానికి 5,000కే నేను ఇస్తున్నాము. అది ఇక్కట్టా చేసి పెడితే చాలు మేము గొర్రెలు ఇచ్చేస్తాం. అది పెద్ద మనిషిని ఒకరిని చూసుకోవాలి. అన్ని స్టేట్లలో కాపు మున్నూరు కాపు తెలగ నాయుడు వాళ్ళకి ఎప్పటికీ మేము 5,000కే వచ్చే విధంగా ఫిక్స్డ్ డిపాజిట్ ఒక 1,000 కోట్లు వేస్తే ఎంత వస్తాయండి చూడండి. 1,000 కోట్లు ఫిక్స్డ్ డిపాజిట్ ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది? 5,000 గొర్రె అంటే 5,000 10,000 మధ్యలో గొర్రె అంటే ఎంత వస్తుంది చూడండి. అదే నేను అన్నది. అందుకే 5-10 మధ్యలో వేస్తే ఎంత వస్తుంది? ఎందుకంటే మేము బతుకున్నట్టు తెలియాలి. ఉత్తగా డబ్బులు వృధా కాకుండా మేము వడ్డీ పోగొడుతున్నాడు మన కేసీఆర్, కేటీఆర్, నాని, నరసింహారెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్, కల్వకుట్ల కవిత, హరీష్ రావు, కర్ణాటి సోమయ్య మొత్తం లాక్కుంటాడట. ఇల్లు అక్క అని వచ్చి కొడుకుల్ని చంపడానికి వస్తున్నాడు. మందు పెడుతున్నాడు పొద్దున్నుంచే. ఇంట్లో రెంటుకున్న ఆమె ఏసీబీలకి సిబిఐకి సిఐడికి ఇంటెలిజెన్స్ బ్యూరోకి లాహోర్ అట. ఆమె లాహోర్ మా ఇంట్లో రెంటుకుంది. ఆమెను తీసేయాలి మేము. ఆమె మీద డబ్బులు ఉన్నాయి. 100 లక్ష crore కోటి వేసుకోమంటుంది. కోటి అటు లాహోర్ మీద 100 లక్ష crore ఉంది. ఈ డబ్బులన్నీ ఇండియన్ ఇంటెలిజెన్స్ బ్యూరో, ఏసీబీలు, సిబిఐలు, సిఐడీలు మరి పోలీసులు లాక్కోవడానికి చూస్తున్నారు. ఇంట్లోనే నలుగురే ఉంటారు. చంపమని చెప్పిందంట. అమెరికాకు పోయి అమెరికాలో ఉన్న ఇండియన్స్ని మోటివేట్ చేశారు. ఆ పిల్లగాడు తాగి తందనాలు ఆడి రోడ్డు మీదకి వచ్చి పెన్నీస్ బయట పెడుతున్నాడని వాగిండ్రంట. అది కూడా నేనే గెలిచాము. మేము కాదు బాబు, మేము అట్లా చేయము.